చేయించున్నాను ప్రభువా, ఇది దయచేసినందుకు నీకు స్తోత్రము. పిమ్మట ప్రభువు రొట్టె విరిచెను కనుక నేను అట్లా చేయించున్నాను. అటు పిమ్మట ప్రభు దాని వారికి ఇచ్చెను, నేను అట్లా చేయించున్నాను. పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ప్రభు గిన్నె పట్టుకుని నేను అట్లా చేయించున్నాను. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను కనుక నేను అట్లా చేయించున్నాను. తండ్రి, ఇది దయచేసినందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చెను, నేను అట్లా చేయించున్నాను. దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది క్రీస్తు రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. ఆమేన్. ఈ స్థలంలో ఉన్న వారు ఆ స్థలంలో మోకరించి దేవాది దేవుని వైపు చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలోనికి తండ్రి, 7 నెలలు మీ కాపుదల కింద మమ్మల్ని కాపాడి 8వ నెలలో ఆగస్టు నెలలో 3వ తేదీలోనైనా ప్రభు సంస్కారపు ఆరాధన కార్యక్రమంలోనికి మమ్మల్ని నడిపించి మీ ఆత్మ ప్రేరేపణ చేత మీరు నింపి మీ శరీరమును తండ్రి మీరు మాకు అందించిన విధానం బట్టి నీ వందనములు స్తోత్రములు. మీ శరీరమును తినగలిగినటువంటి యోగ్యత లేకుండా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి ద్వారా నీ శరీరాన్ని తినటకు మమ్మల్ని యోగ్యులుగా చేసి అపరాధులుగా ఉన్నటువంటి మా బ్రతుకులను మార్చుటకు నిరాపరాధి అయినటువంటి తండ్రిని భూలోకానికి పంపించి నిరాపరాధులుగా మమ్మల్ని చేయగలిగినటువంటి శక్తితో నింపినటువంటి తండ్రి, ఇదిగో మా అపరాధములను క్షమించి మీ పవిత్రమైనటువంటి శరీరమును మా చేతులలోనికి మీరు తీసుకుని వచ్చి ఇచ్చినటువంటి తండ్రి మీకు వందనాలు. మేము ఈ లోకంలో జీవించినంత కారణం మీకు న్యాయము చేసేవారిగా చేయదైనా అన్యాయము అక్రమము మాలో నుండి తీసివేయండి ప్రభువా. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు విశ్వాసముతో నీ వైపు చూసి నీ శరీరాన్ని తెరిచి ఉండగా నీ కార్యాలు మా మధ్యలో బయలుపరచుకుని అడుగుతూ ఉన్నాము. బలవంతుడు నీవే కృప కలిగిన దేవుడు, సమాధానకర్తమైనటువంటి దేవుడెవరైనా నీ కార్యాన్ని జరిగించి నీ పిల్లలలోనికి మీ చేతులలోనికి నైనా మా చేతులలో మీ దివ్యమైనటువంటి శరీరము యెరూషలేము మీదలో 39 కోట్ల దెబ్బల చేత చీల్చబడినటువంటి మీ శరీరమునే పవిత్రమైనటువంటిది, నిష్కలంకమైనటువంటి మీ శరీరాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా,
అడుగు మౌనముగా ఉండదు. పవిత్రమైనటువంటి శరీరం ఇచ్చినటువంటి దేవుడు, నా పవిత్రమైన హృదయమునైనా, నా పవిత్రమైన చేతులనైనా, పవిత్రమైనటువంటి మీ చేతులలో పవిత్రమైనటువంటి మీ దేవము దేవ 39 కొలల గంటల సేవ చూపించబడినటువంటి శరీరాన్ని మాకు ఇచ్చిన తండ్రి, ఆ శరీరాన్ని మేము ముగిస్తూ ఉండగా పాప శరీరమున పాలన వేసి పవిత్రమైనటువంటి శరీరముతో మా ఆత్మను బలపరుచుకొని నేను ఆధ్యాత్మిక వారసులుగా అందునొచ్చు ఈ కార్యాన్ని నేటి కాలమందు జరిగించి మహిమయు ఘనత కీర్తిని ప్రభావాన్ని పొందమని యేసు దివ్యమైన నామమును అడుగుచున్నాం తండ్రి. అందరమైన శరీరాన్ని పూజిద్దాం ప్రియులారా. మీ మధ్యలోనికి రక్తం వస్తుంది, క్లాస్ పట్టుకునే దానికి జాగ్రత్తగా ఉండండి. అందుకును రసముతో యెరూషలేము మీదలో విడువబడుచు నాయనాము 19 కొరడాదెబ్బల చేత చీల్చబడినటువంటి ఆ దేహములు మీ రక్తమునంతా దారలుగా కాచినటువంటి తండ్రి, ముళ్ళ కిరీటమున మీ శిరస్సు పైన అదమగా ఆ ముళ్ళ కిరీటముల నుండి చిందింపబడినటువంటి మీ రక్తమే 2 చేతులలో గాయములను పొంది ఆ గాయములలో నుండి చిందింపబడినటువంటి మీ రక్తాన్ని రక్తలో పల్లెపు కోట ద్వారా పొడిచినటువంటి చిందింపబడినటువంటి మీ రక్తమే 2 పాదములలో మేకులు పడ్డగా చీల్చబడినటువంటి ఆ మేకుల నుండి వచ్చినటువంటి రక్తాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా, ఏ యెరూషలేము వీధుల్లో మీరు 5 కోటలు తిరుగుతూ ఉన్నప్పుడే మీ రక్తము దారులుగా ప్రవహించింది. అమూల్యమైనటువంటి మీ రక్తముతో మీరు మమ్మల్ని బలపరిచి మీ రక్తముతో మమ్మల్ని నైనా కడిగి వేసి అపరాధులుగా ఉన్నటువంటి మా బ్రతుకులని పాప జీవితంలో జీవించేటువంటి వారిని కలంకము కలిగినటువంటి వారిని మీ రక్తముతో కలిగినటువంటి నజరేయుడైన యేసు
మీ రక్తముతో శుద్ధి చేసినటువంటి తండ్రి, పావనమైనటువంటి మీ రక్తాన్ని మాకు అనుగ్రహించి మీ నామములో బలపరిచినటువంటి నజరేయుడైన యేసయ్యా నీకే స్తుతి. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ రక్తమును మేము సేవిస్తూ ఉండగా మా రక్తాన్ని మార్చివేసి మాలో ఉన్నటువంటి పాప నైజపు వేరును పెరిగివేయగలిగినటువంటి శక్తి నీ కార్యము చేత మీరు నింపి బలపరచి మహిమతో నింపుమని యేసు దివ్యమైనటువంటి నామమును అడుగుచున్నాం తండ్రి.